ప్రైజ్ ది లార్డ్. దేవునితో సమయమైన ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాతో తోడుగా నడిపించండి, నీ కృపలో భద్రపరచండి, చక్కగా రావడానికి మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. స్టోరీలో బాబెల్ గోపురం గురించి తెలుసుకున్నాం. అది ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంది. సో అందులో ఏమవుతుందంటే, మరి జల ప్రళయం తర్వాత నోవహు కుటుంబం ఒకటే ఈ భూమి మీద ఉంటుంది. మిగతా జనాలందరూ నశించిపోవడంతో ఓన్లీ నోవహు కుటుంబం ఒకటే ఈ భూమి మీద ఉంటుంది అనమాట. ఉండినప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అంటే మీరు అభివృద్ధి పొందండి, ఈ భూమిని అంతా మీరు
మీరు అభివృద్ధి చెందండి అని చెప్పేసి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అనమాట. ఆశీర్వదించిన తర్వాత అప్పుడు నోవాహు తర్వాత వాళ్ళ కుమారుల సంతానం అంతా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటది అనమాట. అయితే వాళ్ళ సంతానం అంతా ఒక టైంలో కొంతమంది అందరు కలిపి ఈస్ట్ సైడ్ వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తున్నప్పుడు వాళ్ళకి సీనారు అనే ఒక కంట్రీ కనిపిస్తుంది. ఆ కంట్రీలో ఒక ప్లెయిన్ అంటే గ్రౌండ్ లాంటి ఏరియా, మంచిగా ప్లెయిన్ గా ఉన్న ఏరియా ఒకటి కనిపిస్తుంది అనమాట. అయితే వాళ్ళు అనుకుంటారు, ఈ స్థలం చాలా బాగుంది కదా, మనం అందరం ఇక్కడ ఉందాము, ఇక్కడే మనము ఒక పట్టణం కట్టుకుందాము, ఆ పట్టణంలో ఒక గోపురం కడదాము. అది ఎంత పెద్ద గోపురం అంటే ఆకాశాన్ని అంత గొప్ప గోపురాన్ని మనం కడదాము, దానివల్ల మనకి పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. అనుకొని వాళ్ళు అప్పట్లో వాళ్ళు రాళ్ళు ఇవే కదా వాడేవారు, కానీ అది వాళ్ళు ఏం చేస్తారంటే ఇటుకలు తయారు చేసుకుందాం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇటుకలు తయారు చేయడం మొదలుపెట్టి వాటిని కాల్చి గోపురాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేశారు. తర్వాత ఆ పట్టణాన్ని కూడా వాళ్ళు కట్టేశారనమాట. కట్టేసి ఆ గోపురాన్ని కట్టిన తర్వాత దేవుడు పైనుంచి ఈ పట్టణాన్ని చూస్తారనమాట. చూసినప్పుడు ఆయన ఏమనుకుంటారంటే వీళ్ళు అందరు అప్పుడు మరి నోవాహు కుటుంబస్తులే కదా అందరు ఉన్నారు, మన కుటుంబస్తులందరూ ఒకే భాష మాట్లాడతారు. అలాగే నోవాహు కుటుంబస్తులందరికీ కూడా ఒకే భాష అంటూ ఉండేది అప్పట్లో. అప్పుడు ఏమైందంటే వీళ్ళందరికీ ఒకే భాష ఉండడం వల్ల వీళ్ళు ఇలా కట్టారు, లేదంటే వీళ్ళకి ఒకళ్ళ భాష ఒకరికి అర్థమైపోతే వీళ్ళు ఇలా చేయలేరు కదా అని చెప్పేసి దేవుడు అనుకుంటాడు అనమాట. అలా అనుకుని దేవుడు వచ్చి ఈ ప్రజలు అంటే అప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ అప్పుడు కట్టే టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాష అందరినీ మార్చేస్తాడు అనమాట. అంటే అప్పుడు దాని వల్ల ఏమవుతుంది, ఒకళ్ళ భాష ఇంకొకరికి అర్థం అవ్వకుండా అవుతుంది అనమాట. అయినప్పుడు దేవుడు అలాగా వాళ్ళ భాషల్ని మార్చడం వల్ల మళ్ళీ వారు విస్తరించి స్ప్రెడ్ అవుతారు అనమాట. అసలు దేవుడు ఏమనుకుంటాడంటే దేవుడు మొదట్లోనే ఆదాముకి అవ్వకే దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తారు. అదేంటి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. దేవుడు ఉద్దేశం ఏంటంటే ఈ భూమి అంతటా జనాలు నిండి ఉండి సంతోషంగా జీవించాలని ఆయన యొక్క ఆశ. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఆయన యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఒకే ప్రాంతంలో ఉంది, వాళ్ళు ఒక పెద్ద గోపురం కట్టి పేరు పొందాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ దేవుడికి అది నచ్చకపోవడంతో దేవుడు వాళ్ళ భాష అంతటిని మారుస్తారనమాట. ఆ గోపురానికి బాబెల్ గోపురం అని పేరు పెట్టారనమాట. ఎందుకంటే ఆ ప్రాంతంలో దేవుడు భాషల్ని తారుమారు చేశారు కనుక దానికి బాబెల్ అని పేరు పెట్టారు. బాబెల్ అంటే తారుమారు అని అర్థము. దీంతో ఈ స్టోరీ ముగించిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీ నుంచి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. ఎవరు సంతానము అభివృద్ధి చెందింది? నోవాహు సంతానం. రైట్ ఆన్సర్. మరి వాళ్ళు ఎట్ సైడ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ప్రాంతం కనిపిస్తుంది, రైట్ ఆన్సర్. ఆ ఈస్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏ కంట్రీ కనిపిస్తుంది? ఏ కంట్రీ? వాళ్ళు ఒక పట్టణం కట్టుకుందాం అనుకుంటారు. దేంతో కట్టుకుందాం అనుకుంటారు? ఓకే, రైట్ ఆన్సర్. వాళ్ళు కట్టబోయే గోపురం పేరేంటి? రైట్ ఆన్సర్. లాస్ట్ వీక్ ఇచ్చిన కంఠస్వాక్యం చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరును నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టువలే నుండును. అతను చేయనిదంతయు సఫలమగును. అతడు దుష్టులు అలాగను నుండక గాలి చెదరకొట్టు పొట్టవలే నుండును. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గమును యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కీర్తన 1వ అధ్యాయం. ఈరోజు కంఠస్థ వాక్యం తెలుసుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయనే సేదదీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుతువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్రుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను.
దేవుడి వాక్యం దీవించును గాక. నెక్స్ట్ వీక్ ఈ కంఠస్థ వాక్యం మిమ్మల్ని అడుగుతాం. ప్రార్థనతో ముగించుకుందాం. స్తోత్రం 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 దేవ, మీకు వందలు చెల్లించుకున్నాం తండ్రి యేసయ్యా. గడిచిన వారం నుంచి వారం దాకా మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరుచుకున్నాం, నీకు వందలు చెల్లించుకున్నాం తండ్రి యేసయ్యా. ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీరే మాకు తోడు నీడి ఉన్నాను, నీకు వందలు చెల్లించుకున్నాం తండ్రి యేసయ్యా. ఇలాంటి ప్రోగ్రాలు ఇంకా మేము ఎన్నో చేసినట్టు చూడమని వేడుకుంటూ ఈ నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. మళ్ళీ next week కలుసుకుందాం.